హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ బట్టలు పిండుదామనేసి వాషింగ్ మిషన్లో వేస్తున్నానండి. ఎందుకంటే పొద్దున్నే వేస్తున్నాను, లేకపోతే ఎండ ఉంది కదా, బయట ఎండేయడానికి కూడా చాలా ఎండ అయిపోతుందండి. అంటే సిటీలో ఎండ పెద్దగా తెలియట్లేదు, బట్ ఇక్కడ మాత్రం చాలా వేడిగా ఉందండి. అంటే 7-8 కల్లా ఎండ తెలిసిపోతుంది. నిజంగా వేడి అంటే సంపుతుందండి. ఇంకేం చేయం, తప్పదు కదా, ఉండాల్సిందే. హాలిడేస్ ఎంజాయ్ చేయాల్సిందే పిల్లలతో పాటు. సో ఇక్కడ బట్టలు అయితే మిషన్లో వేశాను. అండ్ ఇక్కడ మా మామయ్య మార్నింగ్ పూజ చేస్తున్నాడండి. ఎవ్రీడే మామయ్యనే చేస్తారు పూజ. అండ్ ఇక్కడ అత్తయ్య టీ పెట్టింది. సో ఇంకా పిల్లలకి పాలు పోస్తుందండి. అంటే పాలు బయట కొనుక్కోము, అంటే ఇంట్లో ఆవులు ఉన్నాయి. సో ఇంకా ఇంట్లో ప్యూర్ మిల్కే అన్నట్టు. సో ఇంకా పిల్లలు కూడా మిల్క్ తాగుతారు. ఇంకా మనకైతే అక్కడ హైదరాబాద్లో ప్యాకెట్ పాలు అవి కొనుక్కోవడమే, కానీ ఇక్కడ ప్యూర్ పాలు కదండి, నిజంగా హెల్త్ కూడా చాలా మంచిది అవి. సో ఇక్కడ మాట్లాడుకుంటూ అలా పాలు తాగుతున్నారు పిల్లలు, నేను కూడా టీ తాగుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకేముందండి, ఇంకేం పని ఉంటుంది మనకు చెప్పండి. పనులన్నీ అయిపోయాక ఈ గిన్నెలు తోముకోవడమే మన పని. ఎక్కడైనా ఇదే పని అండి. నిజంగా అనిపిస్తుంది ఒక్కోసారి, రెస్ట్ అంటూ ఉండదేమో అనిపిస్తుంది. సో ఇంకేం చేయలేము, తప్పదు, ఇది మన పని. సో చేయాల్సిందే, యాక్సెప్ట్ చేయాల్సిందే ఈ పనిని. ఓకేనా? పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారండి. సో ఇంకా వాళ్ళు ఆడుతున్నారు కదా అనేసి నేను ఫాస్ట్గా తోమేసుకుంటున్నాను. ఎందుకంటే హిమాంష్ ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదండి, ఎప్పుడు నా దగ్గరే ఉంటాడు అమ్మ అని. అస్సలు నమ్మడండి వాడు. అంటే నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతానేమో చూడండి, నా వెనకాలనే తిరుగుతున్నాడు. అండ్ ఇక్కడ గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఫైనల్గా మొత్తం తోమేసుకొని ఇంకా బయటకు వచ్చేసానండి. ఇంకా మా అత్తమ్మ వాటర్ పెట్టింది పొయ్యి మీద. సో అందరి స్నానాలకు అనేసి వాటర్ పెట్టింది. ఎప్పటికైనా ఇట్లనే పెట్టుకుంటామండి. అండ్ ఇంకా హిమాంష్కి అయితే ఫైనల్గా స్నానం పోసాను. ఇంకా రుద్రాంష్కి పోయాలండి. ఇద్దరికి స్నానాలు పోసినాక ఇంకేమన్నా తినిపించాలి. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి 7-7:30 అట్లా అవుతుందండి. ఇక్కడైతే మార్నింగే స్నానాలు చేసి ఉండాలన్నట్టు. అక్కడైతే మనం 7:30కి లేస్తాము హైదరాబాద్లో. సో ఇంకా రుద్రబాబు స్నానం చేయరా అంటే చెయ్యను అంటున్నాడు. చూడండి, ఆ పొయ్యిలో కట్టెలు పెడతాడంట వాడు, అన్నీ పెట్టి మంట తీస్తున్నాడు. సో ఇంకా మా అత్తమ్మ తోటకూర తెంపిందండి. సో ఇంట్లోనే తోటకూర వండిస్తారు అత్తమ్మ వాళ్ళు. ఏ కూరగాయలైనా ఇంట్లోనే అండి, టమాటాలు కానీ ఏవైనా కొనుక్కోరు. సో ఇవే హెల్త్కి మంచిది కదా. సో ఈ మంచికి అయితే డ్రెస్ వేసాను. ఫైనల్గా రుద్రబాబుకి కూడా స్నానం పోసానండి. స్నానం పోసి రెడీ చేశాను వాడిని కూడా. సో ఇంకేముంటాయండి పనులు, ఇవే మనకి ఇంకల్లా. అంటే పిల్లలు చూసుకోవడమే సరిపోతుంది ఇంకా. సో ఈలోపు మా అత్తమ్మ తోటకూర తెంపింది. అవి కట్ చేద్దామనేసి కట్ చేస్తే, నేను కట్ చేస్తా అని పిల్లలు ఇద్దరు అల్లరి చేస్తున్నారండి. సో ఇంకొకసారి కట్ చేస్తా అనేసరికి ఇక మా అత్తయ్య ఇచ్చింది అన్నట్టు. సో తోటకూర కర్రీ వండడం కోసం అనేసి కట్ చేస్తున్నారు. సో అందరం స్నానాలు చేసి ఇంకా అన్నం అయితే తింటున్నాము. అంటే ఈరోజు టిఫిన్ చేయలేదు. సో ఏంటంటే అత్తమ్మ వాళ్ళు టిఫిన్స్ ఎక్కువ చేసుకోరండి. అంటే పొలం పనులకి అట్లా వెళ్తారు కదా, మార్నింగే అన్నం తినేస్తారండి. నిజంగా చెప్పాలంటే అదే బెస్ట్ అండి. నన్ను అడిగితే ఈ టిఫిన్స్, మార్నింగ్ టిఫిన్స్ తినడం, మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినడము, వీటికన్నా మార్నింగ్ అన్నం తినడమే బెస్ట్ అనిపిస్తుంది నన్ను అడిగితే. నాకు అట్లనే ఇష్టం అండి. సో ఇక్కడ అన్నం తింటున్నాము. అండ్ ఇంకా మా పిల్లలకు కూడా నేను తిన్నాక పెడదామనేసి తింటున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.